హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ మన ఫ్యామిలీకి అయితే వచ్చేసినాము. అయితే ఇంకా నిన్నైతే ఈవినింగ్ టైంలో అయితే నేను తోటకూర తీసుకున్నా. అసలు కూరగాయలు అయితే చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. అయితే అయినా కూరగాయలు పండించడం చాలా అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అయినా రేట్లు ఉండడంలో తప్పేం లేదు. కాకపోతే ఇంకా మరీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్, నిజంగా అసలు. అయితే నేను 30 రూపాయలకు తీసుకున్నాను. చిన్న చిన్న కట్టలు వచ్చేసినాయి అనమాట. 20 రూపాయలకు 3 అట్లు ఇచ్చిర్రు. ఇంకా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అసలు. కూరగాయల రేట్లు అయితే చాలా అంటే చాలా విరిగిపోయినాయి అసలు. కానీ పండించడం కూడా అంతే కష్టం అన్నమాట. కానీ ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఈరోజు అయితే ఇంకా ఇంటికాడైతే కొంచెం తోటకూర ఉంది. ఇంకా దానికి కొంచెం తోడు కావాలి కదా, అందుకోసమని ఈరోజు మనము కొంచెం తోటకూర తెంపుకొని పోదాం. మన ఫామ్లో పండించుకున్న తోటకూర ఉంది కదా, ఈ తోటకూర కొంచెం తీసుకొని పోదాం. కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలాగే కొంచెం హార్వెస్టింగ్ కూడా అయినట్టు ఉంటుంది. అలాగే మనము సొంతంగా మన చేతులతో పండించుకున్న తోటకూర మనం తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనమైతే తోటకూర తెంపుకుందాము. అయితే అంతలోకి మనం చూద్దాము మన కొత్తిమీర ఎలా మొలుస్తుంది, అలాగే మెంతికూర ఎలా మొలుస్తుంది, ఇవన్నీ మీకు చూపిస్తా. ఒక్కసారి ఇలా రౌండప్ వేసుకుందాం మనం. ఓకేనా? మన ల్యాండ్ మొత్తం ఒకసారి రౌండప్ వేసుకుందాం. మళ్ళీ బీరకాయలు ఏమేమి కాస్తున్నాయి కూడా మీకు చూపిస్తా. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇంకా ఫస్ట్ అయితే మీకు కొత్తిమీర చూపిస్తున్నా. చూడండి, మంచిగా వరుసగా మంచిగా ముద్దగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే మంచిగా ఇట్లా గుబురుగా వచ్చేస్తుంది. కానీ చాలా అంటే చాలా టఫ్ ఫ్రెండ్స్, నిజంగా అసలు. మనము కొత్తిమీర కిచెన్లో వాడినప్పుడైతే పట్ట పడేస్తూనే ఉంటాము. కానీ ఈ కొత్తిమీర పెరగడానికి అయితే చాలా అంటే చాలా కష్టం నిజంగా. ఇవి పెరగాలన్న కష్టమే, వీటిని పెంచాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట. కానీ నిజంగా అసలు ఒక పంట పెంచాలంటే చాలా అంటే చాలా కష్టం అన్నమాట. చూడండి, మెంతికూర అయితే మంచిగా వస్తుంది. అయ్యో, ఇక్కడేమో తిన్నాయి, అసలు ఏమొచ్చినాయి చూడండి, ఇలా డ్యామేజ్ అవుతుంటాయి. చూస్తున్నారా? ఇవన్నిటిని ఓడ్చుకోవాలి మనం. అసలు ఏదో వచ్చినట్టుంది అసలు. కానీ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. అసలు చూడండి, చిన్న చిన్నగా ముద్దుగా ఎంత బాగున్నాయో కదా అసలు. అలాగే ఇంకా తోటకూర చూస్తున్నారా, మంచి ముద్దగా పెరుగుతుంది. చూడండి తోటకూర. అలాగే కొత్తిమీర చూడండి, ఇలా కొత్తిమీర కూడా ఉందన్నమాట. ఇది కూడా మనం కొంచెం తెంపుకొని పోదాం. ఇలా మనం హార్వెస్టింగ్ చేసుకుందాం. కొత్తిమీర అలాగే తోటకూర హార్వెస్టింగ్ చేసుకుందాం మనం. ఓకేనా? ఇక మీకు తెలిసిందే కదా, బంతిపూలు అయితే సూపర్గా వచ్చేస్తున్నాయి, ఇందులో డౌటే లేదు. అయితే బీరకాయలు అయితే కొన్ని వస్తున్నాయి ఇంకా. కానీ ఈ బీరకాయ కూడా తెంపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా పోయేటప్పుడు తెంపేసుకుందాము. ఓకేనా? తోటకూరలా చిన్న కట్ చేసుకుని వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. మన ఆవకాడో చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు, మంచిగా చిగురిస్తుంది అనమాట ఆవకాడో. ఇంకా బంతిపూలు అయితే సూపర్. అలాగే నేను నా చిన్నోళ్ళు ఇద్దరు కలిసి, మా కన్నయ్యలు ఇద్దరు ముగ్గురం కలిసి పెట్టినాం కదా మన శంఖపూల చెట్టు, మంచిగా ఏనుకుంది. కానీ ఈ 2 చెట్లు అయితే మంచిగా పెరుగుతున్నాయి ఫ్రెండ్స్, నిజంగా అసలు మంచి హెల్తీగా ఉన్నాయన్నమాట. మన తోటలో కల్లా ది బెస్ట్ ఇవే అన్నమాట. మంచి గ్రోతింగ్ అయితే మంచిగా ఉన్నాయి ఈ బీర చెట్లు 2. ఆకులు కూడా చూడండి ఎంత విశాలంగా ఎంత ముద్దుగా వస్తున్నాయో అసలు. వావ్, గులాబీ చూడండి ఎంత ముద్దుగుందో. మన తోటలో గులాబీ పూసింది, సూపర్గా ఉందన్నమాట. అమ్మయ్య, ఇన్ని రోజులకి మన లక్ష్మణ ఫలం అయితే చిగురిస్తుందన్నమాట. నాకు భయమైంది, టెన్షన్ పడ్డా. అసలు ఈ చెట్టు వస్తుందా పోతా అనేసి భయమైంది. కానీ ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయిందన్నమాట. చూడండి, చిన్నగా మంచిగా చిగురిస్తుంది. అలాగే నిన్న మన గులాబీ చెట్టు
ఇక్కడ నుంచి గులాబీ తెంపుకున్నాం కదా శివయ్య కోసం, మళ్ళీ మొగ్గ పెట్టేస్తుంది. బీరకాయలు అయితే చిన్న చిన్నగా ముద్దగా వస్తున్నాయి చూడండి. అలాగే మనకి అరటి చెట్టు కూడా మంచిగా చిగురిస్తుంది. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ బీరకాయ చూడండి ఎంత ముద్దుగా ఉందో. కానీ ఇది తోపంటి చూసిన వాళ్ళు ఖచ్చితంగా తెంపుకొని పోతారు. మనం ఈ చిన్న పిందె కూడా తెంపుకొని పోదాం. మీ అలా బాగానే ఉంది, సరిపోతుంది మనకి. ఇంత పిందెలే తెంపుకొని పోయారు ఫ్రెండ్స్. నిజంగా కొన్ని కొన్ని చూస్తే బాగా అనిపిస్తుంది. మనం ఇష్టంగా పెంచుకున్న చెట్లని అలా దొంగతనంగా తెంపుకొని పోతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు. అలాగే మన ఆపిల్ చెట్టు చూడండి మంచిగా చిగురిస్తుంది అన్నమాట. చూడండి అలాగే వంకాయలు కూడా మంచిగా సెట్ అయిపోయినాయి, ఇప్పుడిప్పుడే సెట్ అయిపోతున్నాయి. అయితే చిన్న వంకాయ కాసింది ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. చిన్నగా బుచ్చిగా కాసింది చూడండి, కనిపిస్తుందా మీకు? చూస్తున్నారా ఎంత బుచ్చిగా ముద్దగా ఉందో అసలు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి మనకి. ఇలా ఈ చెట్లు సరిపోతాయి ఫ్రెండ్స్, మన ఇంటి మందం అయితే ఈ చెట్లు సరిపోతాయి, ఈజీగా మనము తెంపుకోవచ్చు. మళ్ళా పుష్కలంగా కాస్తాయి, అసలు చాలా పుష్కలంగా అంటే పుష్కలంగా కాస్తాయి వంకాయలు. ఇది చూడండి నల్లేరు మనం ఇలా ఎక్కిచ్చేసినాం. ఇది కూడా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చెప్పాలంటే ఇంకో విషయం చెప్తా రండి. మన బెండకాయలు చూస్తున్నారా, మన బెండకాయలు అయితే కాస్తున్నాయి చూడండి. మన ఫస్ట్ వచ్చిన బెండకాయ ఇది, ఇలాగ వదిలేసిన అక్కడ కూడా వస్తుంది, కాస్తుంది. ఇలా కంటిన్యూగా వస్తున్నాయి అన్నమాట, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. అలాగే బ్లాక్ టమాటో సీడ్స్ పెట్టినాం కదా, అయితే చెట్లు అయితే కొంచెం పెద్దనే పెరిగినాయి చూడండి. చూడండి మంచిగా నీట్గా ముద్దుగా పెరిగినాయి. కానీ ఇదొక్క చెట్టు మాత్రం ఇట్లా అయిపోతుందో అసలు ఎందుకైతుందో అర్థం కావట్లేదు. ఇవైతే హెల్దీగానే ఉన్నాయి. ఇంకా చూసిరా ఫ్రెండ్స్ మన తోట అలా ఉందన్నమాట. కాకపోతే మనకి నీళ్ళ కొరత అయితే చాలా ఉంది. కానీ చూద్దాం, ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం లైనింగ్స్ లేవన్నమాట. మనకి కరెంట్ అనేది ఇటు కొంచెం అవైలబుల్ లేదు, అందుకోసమని కొంచెం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే బోర్ వేసుకుంటే మనకి కరెంట్ కావాలి కదా, అందుకోసమని ఆలోచిస్తున్నాము. అలాగే ఇంకా మనం తోటకూర తెంపేసుకుందాం, ఓకేనా. తోటకూర తెంపుకుందాం. అలాగే 2-3 బీరకాయలు ఉన్నాయి, ఆ బీరకాయలు కూడా తెంపుకొని పోదాం, సరేనా. ఈరోజు తోటకూర బీరకాయ వండేసుకుందాము. చిన్న చిన్న పిందెలు ఆయన కూడా తెంపేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి నష్టపోయినాం కదా, అందుకే కొంచెమైనా సరే మనం వండుకొని తిందాం. లేత బీరకాయలు సూపర్గా ఉంటాయి అసలు, ఓకేనా. ఇంకా మనమైతే తోటకూర తెంపేసుకుందాం, ఓకేనా. మనం హార్వెస్టింగ్ చేద్దాం. ఇంకా మనకి వర్షం పడ్డది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తెంపుతుంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు. చూడండి
చూడండి, ఇంత కట్టలు ఉన్నాయి. 3 కట్టలకి 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. నిజంగా అంటే ఒక 5 రూపాయలకు ఒక కట్ట కదా. అట్లా చూసుకున్నా కూడా 6 రూపాయలు పడుతుంది, 6-7 రూపాయలు పడుతుంది అన్నమాట. చూడండి ఇంతనే ఉన్నాయి. నేను ఇంటికన్నా కూడా చూపిస్తా. ఈ కట్ట చూసిరా, ఇదే కట్ట సైజు నేను తీసుకున్నాను, 30 రూపీస్ తీసుకున్నా. మీకు ఇంటికైనాక చూపిస్తాను నేను, సరేనా. కొంచెం పెద్దవి తెంపేస్తున్నా నేను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే తోటకూర తెంపేసుకున్నాం చూడండి. కానీ కొత్తిమీర ఇంట్లో ఉంది. ఇది మనము 2 days అయినాక మనం తెంపుకుందాము. ఇప్పుడు వద్దు, ఇంకా చిన్నగా ఉంది కదా. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే బీరకాయ తెంపేసుకుందాం. బీరకాయ హార్వెస్టింగ్. కానీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్నగా ఉన్నాయి. అవి ఉండని ఇంకా 3-4 days అయితే మళ్ళీ ఇవి పెద్దగా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇంకోటి ఈడ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఆల్రెడీ ముదిరిపోతుంది. ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ లేత బీరకాయలు ఫ్రెండ్స్. నిజంగా కూర అయితే సూపర్గా ఉంటుంది, అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట.
ఇంకెక్కడ ఉన్నాయో చూస్తున్నా. అయ్యో ఇది ఖరాబ్ అయిపోయింది. అయ్యో ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి ఇన్ని బీరకాయలు, ఇంత తోటకూర చూడండి. మన ఫామ్ ల్యాండ్లో మన చేతులతో పండించుకున్న కూరగాయలు చూస్తున్నారా. ఇంకా మీ క్లోజ్లో కూడా చూపిస్తా. కొంచెం దీనికి మట్టి ఉంది కదా, కడిగిద్దాము. ఇంకా బీరకాయలు అయితే లేత బీరకాయలు నింపేసిన, ఎందుకంటే మనకి ఉంచట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అనేసి లేత బీరకాయలు అయితే తెంపిన. అయినా మనం 1-2 సార్లు అనుకుంటే మనకు కూడా కొంచెం తృప్తి ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఏదో జస్ట్ అలా కడిగేసిన, ఇంటికి పోయినాక మంచిగా కట్ చేసుకుంటూ మనం మంచిగా కట్టుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఇవాళ వీడియో ఏదన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనమైతే ఇంటికి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా మన ఫామ్ ల్యాండ్లో వండిన కూరగాయలు అన్నమాట. చూస్తున్నారా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.